వెల్కమ్ టు వ్యూ పాయింట్. తినేటప్పుడు మాట్లాడడం అస్సలు మంచిది కాదని చాలా మంది చెబుతారు. దీనికి కారణాలు ఎవరికి ఎక్కువగా తెలియవు. దీంతో ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. కానీ తినేటప్పుడు మాట్లాడడం వల్ల చాలా రకాల సమస్యలు వస్తాయని, అందులో జీర్ణ సమస్యలు ఒకటని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. తినేటప్పుడు సైలెంట్ గా తింటే బోలెడు లాభాలున్నాయని సూచిస్తున్నారు. ఇదే విషయంపై నిపుణులు సూచిస్తున్నారు. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. తినేటప్పుడు ఆహారాన్ని నమిలి తినాలి. దీనివల్ల సగం ఆహారం జీర్ణమవడం నోటి నుంచే ప్రారంభమవుతుంది. అలా కాకుండా మనం తినేటప్పుడు మాట్లాడుతుంటే ఎక్కువగా నమలలేం. దీంతో ఆహారం కడుపులో సరిగ్గా విచ్ఛిన్నమవదు. నమలకపోవడం వల్ల ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. తినేటప్పుడు మాట్లాడితే కడుపులోకి ఎక్కువగా గాలి లోపలికి వస్తుంది. దీంతో ఇది త్రేన్పుల్లా మారుతుంది. ఈ కారణంగానే ఆహారం గొంతులో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది. సైలెంట్ గా తింటే ఆ సమస్య ఉండదు. కాబట్టి తినేటప్పుడు సైలెంట్ గా తినడం మంచిదే. తినేటప్పుడు మాట్లాడడం అస్సలు మంచిది కాదు. మనం తినేటప్పుడు మాట్లాడేటప్పుడు బ్రెయిన్ ఒకేసారి రెండు విషయాలు ప్రాసెస్ చేయాల్సి వస్తుంది. అదే నమలడం, మాట్లాడడం. అలాంటప్పుడు బ్రెయిన్ తినకుండా దృష్టిని మరలుస్తుంది. దీనివల్ల ఇంపార్టెన్స్ తగ్గుతుంది. ఇది ఆహారాన్ని సరిగ్గా నమలలేకుండా జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. డైటీషియన్ ప్రకారం సైలెంట్ గా బుద్ధిపూర్వకంగా తింటే ఎన్నో లాభాలు ఉన్నాయి. ఇది లాలాజల ప్రవాహాన్ని మెరుగ్గా చేస్తుంది. జీర్ణక్రియకు హెల్ప్ చేస్తుంది. శరీరం ఆహారం నుండి అవసరమైన పోషకాలను మరింత సమర్థవంతంగా గ్రహిస్తుంది. జీవక్రియ స్పీడప్ అవుతుంది. దీని ఫలితంగా తిన్న తర్వాత కడుపు తేలికై జీర్ణ పనితీరు మెరుగవుతుంది. మొత్తంగా ఆహారం సరిగ్గా తినాలంటే ఎలాంటి గోల లేకుండా పూర్తిగా ఆహారాన్ని ఆస్వాదిస్తూ తినడం మంచిది. ప్రతి ముద్దని నమిలి తినాలి. కూరల రుచిని ఆస్వాదిస్తూ తినడం మంచిది. ప్రతి కూర, రసం, పచ్చళ్ళు అన్నిటినీ ఆస్వాదిస్తూ తినడం చాలా మంచిదే.